కుక్కలను పట్టించుకుంటే నువ్వు కూడా కుక్క జాతికి చెందిన వాడివి, చెందిన దానివి అవుతావు. కుక్కల మొరుగుళ్ళు వదిలేసి ఏనుగులాగా గంభీరంగా సాగిపోప్పుడు నువ్వు ఏనుగు అవుతావు. అరిసిన కుక్క కల్లా ఆగిద్దా ఏనుగు? అరిసిన కుక్క కల్లా ఆన్సర్ చేసిద్దా ఏనుగు? ఏనుగు గంభీరంగా సాగిపోతూ ఉంటుంది. ఇక దానికి మండి ఏ కుక్క అన్న అందుబాటులోకి వచ్చిందా, తొండంతో పట్టిందంటే ఇక గిరగిరా 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 తిప్పి నేలకేసి కొట్టిందంటే 3 రోజులు స్పృహ రాదు కుక్కకి. కాబట్టి నీవు ఈరోజు ఎదురైన అవమానాన్నే చూస్తున్నావు, కానీ రేపు దేవుడు నిన్ను ఘనపరచబోతున్న సంగతి నువ్వు ఎందుకు దృష్టించవు? నువ్వు లక్ష్య పెట్టాల్సింది, దృష్టించాల్సింది మాయ్ నిద్రముఖమా, జాగ్రత్తగా విను. నిద్ర పోవట్లేదులే, పోతాయని అనుమానంతో చెప్తున్నా బాయ్. నువ్వు కూడా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితులను నీవు నిర్లక్ష్యపరిచి నా దేవుడు నీకు ఇవ్వబోతున్న ఘనమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టు. ఏం భయపడవాకు, కృంగిపోవాకు, నిరాశకు తాపివ్వవా. ఎన్నైనా రాని అవమానాలు రాని, అవన్నీ నిన్ను రెచ్చగొట్టని, అంతేగాని కృంగదీయడానికి ఛాన్స్ ఇవ్వద్దు. కొంచెం మెత్తబడ్డావా వాడు వేట మొదలు పెడతాడు. ఒక అవమానానికి నువ్వు బలహీనపడ్డావంటే, ఒక అవమానానికి నువ్వు జడిసావంటే ఇక అన్నీ అయ్యే వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఆహా కొద్దిగా లొంగాడండి, ఇంక వదిలిపెట్టకూడదు, కాస్త లొంగిందండి ఈ పాయింట్లో, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకా లేవకుండా తొక్కాలని పదే పదే అయ్యే ఎదురయ్యేటట్టు చేసి నీ మనసును కకావికలం చేసి నేను అడుగు కూర్చోబెడతాడు. కాబట్టి నువ్వు అలాంటి కృంగుబాటుకు ఎడమియొద్దు. క్లియర్గా అర్థమైందా? రైట్, అయిపోయింది. మొట్టమొదటిది ఏంటిది? ఫస్ట్ది వాడు ఉపయోగించేది నక్క దూకితే గోడబడిద్దంట. నెహెమ్యా అని వెటకారం చూడవాళ్ళు. నక్క దూకితే గోడబడిద్దంట, అట్లాంటి గోడరా వీళ్ళు కట్టేదని ఎటకారం. ఈరోజు సువార్త ప్రకటిస్తున్న సువార్థికులు కావచ్చు, సేవకులను కావచ్చు, పని చేసేవాళ్ళు చేస్తూ ఉంటే ఊర కుక్కలాగా మొరిగే కుక్కలని మొరుగుతూనే ఉంటాయి. ఇక వాడికి అదే పని. ఇక ఊర కుక్క కానీ ఊళ్ళో ఉన్న కుక్క ఒక పొద్దు గూకులు ఏ చిన్న సప్పుడు కూడా గౌహని లేచినట్టు ఈ ఊర కుక్కలన్నీ మొరుగుతూనే ఉంటాయి నీ చుట్టూ చేరి. కుక్కలను పట్టించుకుంటే నువ్వు కూడా కుక్క జాతికి చెందిన వాడివి, చెందిన దానివి అవుతావు. కుక్కల మొరుగుళ్ళు వదిలేసి ఏనుగులాగా గంభీరంగా సాగిపోప్పుడు నువ్వు ఏనుగు అవుతావు. అరిసిన కుక్క కల్లా ఆగిద్దా ఏనుగు? అరిసిన కుక్క కల్లా ఆన్సర్ చేసిద్దా ఏనుగు? అడ్డమైన కుక్కలని నా వెంటే పడ్డ ఏడాడు కుక్కలని ఏందే నీ గోళ, ఏం చెప్పు అని ఆగిద్దా ఏనుగు? ఏనుగు గంభీరంగా సాగిపోతూ ఉంటుంది. ఇక దానికి మండి ఏ కుక్క అన్న అందుబాటులోకి వచ్చిందా, తొండంతో పట్టిందంటే ఇక గిరగిరా 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 తిప్పి నేలకేసి కొట్టిందంటే 3 రోజులు స్పృహ రాదు కుక్కకి. స్పృహ రాకపోవటం సంగతి అక్కడ పెట్టి చచ్చిపోయిద్ది. ఊళ్ళో ఉండి తొండంతో పట్టి ఇసిరిందంటే ఊరు బయట పోయి పడిద్ది. అది బతికిందో సచ్చిందో కూడా తెలియదు ఎవడికి. ఏనుగు ఎక్కడ, కుక్క ఎక్కడ. కాబట్టి అరిచిన ప్రతి కుక్కకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరంలా. కుక్క పని ఏంది చెప్పండి? కుక్క ఏమన్నా గర్జించిద్దా? కుక్క ఏమన్నా గాంటించి? దాని పని మొరగటమే, దాని పని బతుకంతా దాని బతుకు. అది జాతి కదా. లాజిక్ లేని మొరుగుళ్ళన్నీ మొరుగుతుంటాయి కుక్కలు. ఆ పక్క సౌండ్ వినపడితే చాలు ఇది గవ్వని. ఎందుకు అరుస్తున్నావు ఎందుకంటే దీనికి లాజిక్ తెలియమో సార్, నా జాతి ధరిసింది నేను అరుస్తున్నానంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాదండి, మొరిగే ప్రతి కుక్కకు నువ్వు ఆన్సర్ చేయాలా? నీ విలువేందో, నీకు దేవుడిచ్చిన కృపేందో, నీ గొప్పతనమేందో నీ సృష్టికర్తకు తెలుసు, నీకు తెలుసు, నీ దగ్గర అనుభవాలు పొందిన వాళ్ళకి తెలుసు. కుక్కలకేం తెలుసు? కుక్కలకు తెలిసింది ఒకటే, నిన్ను అవమానపరిచే విధంగా మొరగటమే. గుర్తుపెట్టుకో. కుక్క మొరుగుతున్నందువలననే ఊళ్ళో ఉన్న జనమంతా ఏనుగు దగ్గరకు వస్తారు. అది స్పెషల్ ఇక్కడ. అవి ఎంత మురిగితే అంత మంచిది. నాకు అవి సైలెంట్గా ఉన్నాయి అనుకో, వీధిలోకి ఏనుగు వచ్చిందని ఎవడికి తెలియదు. ప్రతి దానిలో కూడా పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయండి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
వాడు మన మనసుకి నెగిటివ్ పంపిస్తూ ఉంటాడు. అయ్యగా తీసుకోవాల్సింది ప్రతి కీడు వెనక ఒక మేలును వెతుక్కోవటం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏనుగు వచ్చింది వీధుల్లోకి, కుక్కలన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఎవడికన్నా తెలిసిద్దా ఏనుగు వచ్చిందని? ఎందుకు? ఏనుగు నిశ్శబ్దంగా పోతుంటుంది. మరి ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సింది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజిక్కా కాదా? ఇక ఆ ధైర్య ఊర్లో ఏనుగు ఎంటర్ అయితే బౌ అని లేచి అమ్మో అని, అప్పుడు జనాలంతా ఇందిరా కుక్కలు ఇంతలోనూ మురుగుతున్నాయి, ఇందిరా ఒక కుక్కను అన్నీ వచ్చి అని ఊళ్ళో వాళ్ళందరూ బయటకు చూసి ఏనుగు కనపడవు, హుర్రే అని అందరూ ఏనుగు 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 ఏనుగు. ఊరు మొత్తం గొల్లుమంటది. ఊరు మొత్తం ఏనుగు వైపు చూసేటట్టు చేసింది కుక్కల మురుగుళ్ళే. కాబట్టి ఇప్పుడు ఏనుగు ఆనందపడాలా లేకపోతే మురుగుళ్ళని చూసి కృంగిపోవాలా? మరి ఎందుకండి కృంగిపోతావు? కాబట్టి అవమానమును నిర్లక్ష్యపరచడం నేర్చుకోవాలి. అవమానాలను తృణీకరించటం, వాటిని అధిగమించి బ్రతకటం, రాటుదేలటం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో మనకు నేర్పేటువంటి పోరాట పటిమలో, యుద్ధ నైపుణ్యంలో ముందు మనల్ని రాటుదేలుస్తాడు. దేవుడే అనుమతిస్తాడు కొన్నిటిని. అవన్నీ మనకు తగిలేటట్టు చేసి ముందు మనల్ని గట్టిపరుస్తాడు. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఇంత మాట పడలేరు. ఒక మాట ఎదురైందంటే ఇక ఎందుకు నేను బతకాలి, ఇంకెందుకు నేను బహువారిని. దరిద్రం, ఎంత దరిద్రం ఇది. కాబట్టి నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత కోటింగ్ ఉంటుంది నీకు. ఎందుకంటే యుద్ధంలో పోరాడేవాడు సున్నితంగా, మెత్తగా, నాజూగ్గా ఉండేదానికి లేదు. సంపుడు సచ్చుడు అన్నట్టు రాటుదేలిన వాడే గెలుపు పొందగలుగుతాడు. రాటుదేలాలి, రాటుదేలాలి, రాటుదేలాలి. నాకు అనిపించింది అంత పెద్ద మాటలు అంటే వాళ్ళన్నా అంత ఈజీగా దులిపేశాడు ఏందా దావీదు అనిపించింది. అది ఎలా దావీదుకు సాధ్యమైందంటే దావీదుకు అవి పట్టడం కొత్త కాదు. అది అర్థమైందా? దావీదు క్షణంలో వాటిని దులిపేసుకొని వెంటనే మళ్ళీ రికవర్ అవడానికి కారణం ఏంటంటే దావీదుకి ఇట్లాంటి మాటలు పట్టడం కొత్త కాదు. అందుకే క్షణపాట్లు అనుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు, మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ పెద్దన్న ఫస్ట్ నుంచి తిట్టేవాడే. ఈ తిట్లు తిని 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 రాటు తేలిపోయాడు. మనల్ని కూడా దేవుడు అంతే రాటు తేలుస్తాడు. నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత ఒత్తిళ్ళు నీకు ఎదురయ్యేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు. పక్క ఏంది ప్రభా నాకే అన్ని కట్టకట్టుకొని వస్తున్నాయి అంటే దేవుడు చెబుతాడు, మరి సెన్సిటివ్ అయ్యావమ్మా నువ్వు, మరి సున్నితం ఎక్కువైంది ఆయన నీకు, అందుకని కొద్దిగా కొంచెం నేను కోటింగ్లో కాస్త ఉంచాల్సి వచ్చింది, నేను గట్టిపరుస్తానికి, లేకపోతే మరీ దరిద్రంగా తయారయ్యావు నువ్వు. ఈ సమాజంలో, ఈ భూప్రపంచంలో అందరికీ నేనే నచ్చనప్పుడు నువ్వెట్ట నచ్చుతావురా నిద్రమోహోడా? ఈ ప్రపంచంలో అందరికీ నేను నచ్చనప్పుడు, దేవుణ్ణైనా నేనే నచ్చనప్పుడు నువ్వెట్లా నచ్చుతావు నిద్రమోహం దానా? ప్రతి జనములోనూ ఒక వర్గం, నిన్ను వ్యతిరేకించే వర్గం ఉంటుంది, నిన్ను ద్వేషించే వర్గం ఉంటుంది, నిన్ను నలుగురిలో ఆరడపరచాలని ఎదురు చూసే వర్గం ఉంటుంది. నాకే ఉన్నప్పుడు నీకుండదా? దేవుణ్ణైనా నేను ఏ పాపం లేని నాకే ఉన్నప్పుడు తట్టెడు పాపాలు అనుభవించిన నీకుండదా? నీ తెలివి తక్కువతనం ఏంటంటే ఎవరు నన్ను ఏమనొద్దు, అందరూ మెచ్చుకోవాలి, అందరూ భజన చేయాలి, అందరూ ఆకాశాన్ని. ఓరి నీ తెలివి ఏందది? ఏమయ్యా నిజమా కాదా? అందరికీ నచ్చుతామా మనం? ఏసయ్య నచ్చలా. ఏసయ్య గాడి గొప్పవాడివో గొప్పదానివో నువ్వు, ఆయనే నచ్చినప్పుడు నువ్వు ఎట్లా నచ్చుతావు? కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా, ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత ప్రేమగా బ్రతికినా ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది. దాన్ని కూడా నీ మనసు సిద్ధపరచుకొని ఉండాలి. అది విషయం. గడి ఎందుకు మరి చచ్చు దెబ్బలు? చేతులు కూడా కఠినపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నువ్వు ఎంత తిప్పలు పడి అందరినీ మెప్పించలే, గుర్తుపెట్టుకో, ఒక వర్గం ఎప్పుడు నిన్ను వెతుకుతానే ఉంటుంది, దూషిస్తానే ఉంటుంది, ద్వేషిస్తానే ఉంటుంది. నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి సంబంధులు నీకు వ్యతిరేకమే, నువ్వు చీకటి సంబంధం అయితే వెలుగు సంబంధులు నీకు వ్యతిరేకమే. భూమి మీద రెండూ ఉండే, చీకటి వెలుగు. అలాగే చీకటి సంబంధులు ఉండే, వెలుగు సంబంధులు ఉండే. నువ్వు వెలుగు సంబంధి అయ్యావు కనుక చీకటి సంబంధులు ఎప్పుడు నీ మీద ఒక దాడి చేస్తూనే ఉంటారు. దాన్ని గుర్తుపట్టి నువ్వు వివేచన కలిగి అడుగులు వేయాలి. అందుకు చెప్పాడు, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. వివేకమన్నా వివేచన అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. యుద్ధంలో ఏం కావాలన్నాను? వివేకము లేక వివేచన. అది గుర్తుపట్టాలి. కాబట్టి దేవుడే మనకు అభ్యాసం నేర్పుతూ మనల్ని అలా ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధంలో మొట్టమొదట దావీదుకి ఎదురైనది ఏమిటి అంటే అవమానము. దాన్ని దులిపేశాడు. ఎందుకంటే ముందే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. దులిపేసుకోవటం, అనుకోవటం. సరే, దాటి అవతలకి వెళితే రెండవ తంత్రము అవమానము. ఫస్ట్ తంత్రమేమో అవమానము, రెండవ తంత్రము అనుమానం. అనుమానం అది కూడా మానసిక యుద్ధంలో ఒక భాగం. మనలో అనుమానాలు పుట్టించటం. ఫస్ట్దేమో అవమానపరిచి కృంగతీసి చేతగాని వాళ్ళలాగా చేయటం. రెండవది అనుమానాలు మనలో తెప్పించటం. ఇది కూడా వాడు మన మనస్సు మీద చేసే యుద్ధము, దాడిలో వాడు ఉపయోగించే తంత్రం. మనకి అనుమానాలు పుట్టించటం. సౌలు దగ్గరికి పోయాడు. ఫస్ట్ యుద్ధం అన్న దగ్గర అవమానం అయిపోయింది. ఇప్పుడు సౌలు దగ్గరికి పోయాడు. సౌలు అంటాడు, వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు చాలా వయసున్నవాడు, అనుభవశాలి, 6 మూరల జానుడు ఉన్నాడు. వాడు ఇంత వాడంతా అని వాడి బలాన్ని హైలైట్ చేసి దావీదు బలహీనత దావీదుకు చూపించి, వాడెక్కడ నువ్వెక్కడరా, వాడు సీనియరు నువ్వు జూనియరు, వాడు పెద్దోడు నువ్వు పిల్లోడివి, వాడు బలవంతుడు నువ్వు బలహీనుడివి, వాడు యుద్ధ వీరుడు నువ్వేమో భీరుడివి అని అనుమానం రప్పించడానికి చేశాడు. సౌల్లో ఉన్న ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా దావీదుకు పంపిణీ చేశాడు. దావీదు మనసులోకి. అవునా కాదా? క్లియర్గా ఉందా లేదా? ఎవరిని పొగిడాడు సౌలు? దావీదును పొగిడాడా, వాడిని పొగిడాడా? గొలియాతుని. వాడు 6 మూరల జానుడు అంటాడు. మూరకు 18 అంగుళాలు అంటే అడుగున్నారా. నా మూర 20 అంగుళాలు పైన ఉంటుంది, కనీసం 20 అంగుళాలు ఉంటుంది నా మూర. అందరి మూర 18 అంగుళాలు ఉంటే 18.5 అట్లు ఉంటే నాది కరెక్ట్గా మొన్న టేప్ పెట్టి కొలిసా 20 అంగుళాలు ఉంది. అంటే ఈ మూర ఎందుకు కొలిసానంటే గొలియాతు గడ్డ ఎంత ఉంటాడో చూడాలని. దేవునికి స్తోత్రం. టేప్ దొరికితే ప్రయోగాలు చేస్తుంటాను. కరెక్ట్గా 20 అంగుళాలు ఉంది. అంటే 20 అంగుళాలు అంటే 4 అంగుళాలు తక్కువగా 2 అడుగులు. అట్లాగా వాడు 6 మూరలు ఉన్నాడు. 6 మూరల జానుడు. కనీసం 11 అడుగులు ఉన్నాడండి వాడు. 11 అడుగులు. 5.5 అడుగోడు వాడి ముందు నిలబడితే డబల్ ఉన్నాడు. ఇట్ట చూడాలి ఇక వాడిని, స్తంభాన్ని చూసినట్టు. అందుకని సౌలు అంత కలవరపోయింది. వీడేంద్ర ఇంత పొడుగున్నాడు, ఇంత లావు ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఇంత బలవంతుడైనాడు, అన్ని కవచాలు పెట్టుకున్నాడు, అన్నీ చెప్పాడు. వాడు యుద్ధ తంత్రాలు తెలిసినోడు, నీకు తెలియదు. వాడు కవచాలు పెట్టుకున్నాడు, నీ కవచాలు లేవు. వాడు సూర్యుడు, నీవేం గొర్రెలు కాచుకునేవాడివి, నీకేం తెలియదు. నువ్వు బాలుడివి, నువ్వు చిన్నోడివి, నువ్వు పిల్లోడివి, నీ వల్ల ఏమైద్ది? మనం ఏదైనా గొప్ప కార్యాలు మునుకుంటే కొంతమంది నలాల వీక్నెస్ తెప్పిస్తారుగా. అనుమానాలు పుట్టిస్తాడు సాతాను. అక్కడ కూడా దావీదు దులిపేశాడు. సార్, వాడెంత పొడుగుంటే నాకెందుకు, నేనెంత పొట్టిగుంటే నాకెందుకు? యుద్ధం చేసే దేవుడు. నేను ఆధారపడింది నా ఎత్తు మీదో వాడెత్తు మీదో కాదు, నా దేవుని హైట్ మీద ఆధారపడ్డా. నేను ఆధారపడింది నా బలం మీదో ఇంకొకటి బలం మీదో కాదు, నా దేవుని బలం మీద ఆధారపడ్డా. నేను ఆధారపడింది నా కవచాల మీద, నా భద్రతల మీద కాదు, నా దేవుడే నాకు ప్రాకారం అనుకున్నా.
నా జ్ఞానం మీద కాదు సార్, నా దేవుని జ్ఞానం మీద, నా అనుభవం మీద కాదు, నా దేవుని అనుభవం మీద నేను ఆధారపడ్డ. పర్మిషన్ ఇరా స్వామి, నేను పోయి యుద్ధం చేస్తానని చెప్పాడు. అప్పటికి ఇతనికి మనశ్శాంతి లేక, నా కవచాలు దొడుక్కొని ఆయన అన్నాడు. ఆయనేమో 7 అడుగులు ఉంటాడు, ఈయనేమో 6 కూడా ఉండి లేనట్టు ఉంటాడు. 7 అడుగులోటి కవచాలు 6 అడుగులోటికి ఏం సరిపోతాయి? లూజ్ కావు. అవి 2 తగిలిచ్చేసరికి, సార్ ఈ మోసుకొని అడుగు పోయేసరికి కూలబడతా, వద్దు తీయండి సార్, నాకు సెట్ కాలేదని తీపిచ్చా. దేవునికి స్తోత్రం. ఏం అవసరం లేదు సార్, నేను పోతా, నీకెందుకు వాడిని వైనం చేస్తాను, నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా, వదిలేసాను. అంటే అనుమానము అనే దాన్ని ఎంటర్ చేసినప్పుడు దాన్ని కూడా గెలిచాడు. ఫస్ట్ యుద్ధం అక్కడే జరిగింది. తీరా యుద్ధ భూమిలో పోతే వాడంటాడు, వాడు కూడా అనుమానం పుట్టిడానికి, నేనేమన్నా కుక్కను అనుకున్నావు రా, కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదికి, నేనేం కుక్కను అనుకున్నావా, నా మీదకి యుద్ధానికి వస్తున్నాడంటే వాడెవడో అనుకున్నావు, నువ్వేందిరా భూమికి జానడు లేవు, నువ్వు రావటం ఏంది? కానీ వాటిని కూడా జయించి నిలబడ్డాడు. కాబట్టి ముందు మానసిక యుద్ధంలో గెలిచాడు, కాబట్టే భౌతిక యుద్ధంలో ఒకే ఒక్క దెబ్బలో వాడిని కూలగొట్టాడు. నున్నన్ని రాళ్ళు 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకంటే ఆ టోటల్ ఫిలిస్తీయుల టీం మొత్తంలో కూడా 5 ఉన్నారు వీళ్ళంటి పొడుగోళ్ళు. ఈయన్నేస్తే మిగిలిన 4 వచ్చారనుకో, ఒక్కొక్కడికి ఒక రాయి, ఒక రాయితో వీడు అయిపోతాడు. ఇక 4 ఉంటారు కదా, వాళ్ళు ఎవడొస్తే వాడికి ఒక రాయి. 5 తలకాయలు చూశాడు, 5 ఎత్తరులు ఉన్నారు వాళ్ళ సైన్యం మొత్తంలో. కాబట్టి 5కి 5 రాళ్ళు ఏరుకొని సంచిలో పోసుకొని ఇక దిగాడు రంగంలోకి. ఒక్క రాయే ఎక్కువ, నీకు 2-3 రాళ్ళు అవసరంలా, ఒక్కోడికి ఒక్కో రాయి. దా ఇరాండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టి చెప్పు. ప్రియమైన బిడ్డ, మానసిక యుద్ధములో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో, అప్పుడు భౌతికమైన పోరాటములో ఖచ్చితంగా గెలుస్తావు, విజయం పొందుతావు. ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఎప్పుడైతే గెలవగలుగుతావో, భౌతిక యుద్ధంలో ఈజీగా గెలవగలుగుతావు. అందుకే ముందు నీ మనస్సు మీద జరుగుతున్న దాడులను గుర్తుపట్టి వాటిని తిప్పికొట్టు, నీకు ఎదురులేదిక.